కథ పేరు కొత్త కోరిక. రచన పావులూరి శివాజీ గారు. వాడు నాకు సైట్ కొడుతున్నాడు అందామె. తస్సదియ్య, రేపు వాడి భరతం పట్టమంటారా అన్నాను నేను. కొద్దిసేపు మౌనం తర్వాత ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలే. కుర్రాడు చాకులా ఉన్నాడు కదూ. అంటే మీరు నాకు సాయం చేసి పెడతావా? చెప్పండి అమ్మగారు అన్న నాతో ఆమె ఏం చేయమందంటే, వనజమ్మను చూస్తే జాలేస్తుంది. ఆమె వయసు 25 దాకా ఉంటుంది. 5 సంవత్సరాల కిందట బంధువుల అబ్బాయితో పెళ్ళయింది. మొగుడు పెళ్ళాలు గొడవపడి చేరోదారి అయ్యారు. వనజమ్మ లాంటి అందగత్తెలు నూటికొకళ్ళే ఉంటారేమో. బాగా ఎరుపెక్కిన నారింజ పండులా ఉంటుంది. నిగనిగలాడే మేనిఛాయ, దొండపండు పెదాలు. నడుం నొప్పులతో మంచాన పడ్డవాణ్ణి కూడా లేపి కూర్చోబెట్టే శరీర సౌష్ఠవం. అయినా ఏం సుఖం! ఆమె అందం అడవి కాచిన వెన్నెల. రెండో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆమెలో ఒక రకమైన విరక్తి భావం. ఇలా పెళ్ళిళ్ళు హైరానా కన్నా నచ్చిన వాడితో సహజీవనం చేయడమే బెటర్ అంటుంది. ఆమె అమ్మా నాన్న పూర్తి సాంప్రదాయపు మనుషులు. రత్తాలు, ఒసే రత్తాలు పెద్దమ్మగారు అంటే వనజమ్మగారి తల్లి పిలుపు వినిపించడంతో అంట్లు తోమడం ఆపేశాను. వస్తున్నానమ్మా, చేతులు కడుక్కుని దొడ్డుగుమ్మం నుంచి హాల్లోకి వెళ్ళాను. పెద్దమ్మగారు, అయ్యగారు ఏదో ప్రయాణం మీదున్నట్టున్నారు. చేతుల్లో లగేజీలున్నాయి. మేం బెంగళూరు వెళ్తున్నాం. రావడానికి వారం పడుతుంది. ఈ కొద్ది రోజులు వనజకు తోడుగా పడుకో. అలాగేనమ్మగారు. పోర్టికోలో కారు దాకా వాళ్ళ లగేజీలు మోసుకెళ్ళాను. బాబుగారు కారు స్టార్ట్ చేస్తుండగా 2 రోజుల నుంచి చెప్పాలనుకున్న విషయం గుర్తొచ్చింది. అయ్యగారు, ఒక్క మాట. ఏంటి? జీతం గురించా? వనజనడికి తీసుకో. కాదయ్యగారు, నా జీతం మీ దగ్గర ఎక్కడికి పోద్ది? భరోసాగా అన్నాను. మరి 4 రోజుల నుంచి ఓ కుర్రాడు మన బంగ్లా ఎదురుగా ఉన్న టీ కొట్టు దగ్గర కూర్చుని ఇటే చూస్తున్నాడు. నాకేదో అనుమానంగా ఉంది. నోట్లో మాట అనేశాక మనసు తేలికపడింది. టీ కొట్టు అన్నాక 1,00,000 మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మీకు అంతగా అనుమానం వేస్తే వనజ దగ్గర పోలీస్ స్టేషన్ నెంబర్ ఉందిలే. ప్రతిదీ భూతద్దంలో చూస్తాననో ఏమో. బాబుగారు నా మాట పట్టించుకోలేదు. వనజమ్మ వీడ్కోలు చెబుతుండగా సాగిపోయారు. 4 ఏళ్లుగా ఈ ఇంట్లో పనిమనిషిగా ఉంటున్నాను. నిజానికి పనిమనిషి అనడం కన్నా ఇంట్లో మనిషిగానే చూస్తుంటారు అంతా. అంచేత ఇంటి పనులతో పాటు రక్షణ బాధ్యతలు కూడా చూడాలనేది నా ఆసక్తి. రత్తాలు, డిన్నర్కి ఏం కర్రీ చేస్తున్నావే అడిగింది. బెండకాయ వేపుడు, రసం. ఇంకేమైనా కావాలా? ఇంట్లో ఉన్నది మనమిద్దరమేగా, స్పెషల్ చెయ్యరాదు? అమ్మగారు కన్నెగరేసిందంటే నాకు అట్టే విషయం అర్థమైపోతుంది. పెద్దమ్మ, అయ్యగారు ఇంట్లో లేని ప్రతిసారి నా చేత రహస్యంగా ఐటమ్స్ తెప్పించుకుని ఎంజాయ్ చేయడం వనజమ్మకున్న అలవాటే. ఓ ముద్దు ముచ్చట లేని జీవితానికి ఈ రకంగానైనా కొంత ఊరట. మారు మాట్లాడకుండా అమ్మగారిచ్చిన 500 కాగితంతో ఆటో ఎక్కి కూర్చున్నాను. తిన్నగా వైన్ షాప్ దగ్గరకొచ్చి అమ్మగారు చెప్పిన బ్రాండ్ కొన్నాను. దారిలో ఫ్రెష్ చికెన్ ఓ 1/2 కేజీ కొట్టించి తీసుకెళ్ళాను. వనజమ్మ స్నానం ముగించుకుని డైనింగ్ హాల్లో కూర్చునుంది. గ్లాసు ఐస్ క్యూబ్స్ ఎదురుగా పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంది. త్వరగా పొయ్యవే, డ్రింక్ తీసుకుని చాలా కాలమైంది ఆతృతగా అంది. బాటిల్ ఓపెన్ చేసి గ్లాసులో ఓ పెగ్ పోసాను. నువ్వు రుచి చూస్తావా ఏంటి అడిగింది. నాకు మా ఆయన గుర్తుకొచ్చాడు. లారీ మీదుంటాడు. సెలవు దొరికిన ప్రతిసారి ఆడి నోట్లో మందువాసన కొడుతూనే ఉంటుంది. అందుచేత మందు బాటిళ్ళన్నా తాగేవాళ్ళన్నా మహా చిరాకు ఏర్పడిపోయింది. ఒక్క వనజమ్మగారి విషయంలో మాత్రం ఆ చిరాక్కి మినహాయింపు కలుగుతుంది. మీరు తాగుతూ ఉండండమ్మా, ఈలోగా నేను చికెన్ ముక్కలు రెడీ చేస్తాను చెప్పి కిచెన్ రూమ్ వైపు నడిచాను. వనజమ్మ ఒక్కతే కూర్చుని బోరు కొట్టిందేమో గ్లాస్ పట్టుకుని నా దగ్గరకు వచ్చింది. అవునే, ఇందాక నాన్నగారికి ఏదో చెప్తున్నావు? పోన్లే అమ్మా, కనీసం మీరైనా నా మాట పట్టించుకున్నారు. నిజంగానే వాడి వాలకం మీద నాకు అనుమానం కలుగుతుంది. అయితే దొంగోడైనా కావాలి. లేదంటే
మీరు అందంగా ఉంటారు కదమ్మా, వాడి కన్ను మీ మీదైనా పడుండాలి. అంతేనంటావా? ముమ్మాటికి. నేను కూడా వాడిని చూసా. అయితే నాకు రెండోదే కరెక్ట్ అనిపిస్తోంది. అంటే వాడు నాకు సైట్ కొడుతున్నాడు. తస్సదియ్య, రేపు వాడి భరతం పట్టమంటారా? అమ్మా, చీపురు కట్టతో వనజమ్మ పకపకా నవ్వింది. వాడు 6 అడుగులు ఎత్తున్నాడే. 6 అడుగులైతే ఏంటి, 7 అడుగులైతే ఏంటి, మీరు ఊ అనండి చాలు. ఈ రత్తాలు ప్రతాపం చూపెడతా. అంత ఆవేశపడకు. కుక్కర్ విజిల్స్ వచ్చినాయి చూడు అని మరో పెగ్ పోసుకోవడానికి హాల్లోకి వెళ్ళింది. స్టవ్ మీద రైస్ దించేసి కర్రీ ఉడికించే పనిలో పడ్డాను. ఈసారి బాటిల్ నేరుగా కిచెన్లోకి తెచ్చింది వనజమ్మ. మెల్లిమెల్లిగా మందు నెత్తికెక్కుతున్నట్టుంది. ఈ పాడు అలవాటు ఎవరు నేర్పారమ్మా? ఎప్పటినుంచో ఉన్న సందేహం. డిగ్రీలో నా స్నేహితురాలు ఒకటి ఉండేదిలే, అది ఇప్పుడు అమెరికాలో ఉంటుంది. ముక్క ఉడికిందేమో చూడు. ఇంకో 5 నిమిషాలు ఓపిక పట్టండి అమ్మగారు. ఆమ్లెట్ గాని వేయమంటారా? కొద్దిసేపు మౌనం తర్వాత ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలే. కుర్రాడు చాకులా ఉన్నాడు కదూ. ఎవరి గురించి? అదే టీ కొట్టు దగ్గర. అంటే మీరు? వాణ్ణి చూశాక నా మనసులో ఉండడం లేదు. రాత్రిపూట ఏవేవో పాడు కలలు. నాకు నోట మాట రాలేదు. మగవాడి వైపు కన్నెత్తైనా చూడని వనజమ్మకి ఉండుండి ఈ కోరిక ఎలా పుట్టిందో అర్థం కాలేదు. చేతికొచ్చిన పంట పనికి రాకుండా పోతుందంటే ఎందాక ఓపిక పడతారు మరి? నాకో సాయం చేసి పెడతావా రత్తాలు? చెప్పండి అమ్మగారు. ఏదో ఒకటి చేసి వాణ్ణి మన ఇంటికి వెంట పెట్టుకురా. అమ్మా, మీరు మత్తులో మాట్లాడడం లేదు కదా? మత్తేనే. ఆడదాన్ని చూస్తే మగాడికి, మగాడిని చూస్తే ఆడదానికి కలిగే మత్తు నిషాలో అంది. చికెన్ పూర్తయింది. ముక్కలు ప్లేట్లో వేసి ముందుంచాను. రాత్రైతే నీ మొగుడు పక్కలోకొస్తాడు. అందుచేత నీకీ బాధలు తెలియవు. మగస్పర్శకి సంవత్సరాలు తరబడి దూరమయ్యాను. ఈ విరహబాధ నీకేం తెలుసు? నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ ఇంకా కానీ ఏంటే? రేపు రాత్రికి వాణ్ణి నేరుగా మన ఇంట్లోకి తెస్తున్నావు. ముక్కలు నమిలే పనిలో పడింది. మర్నాడు సొంత పనులు ముగించుకుని వనజమ్మ ఇంటికొచ్చేసరికి పొద్దెక్కింది. రాత్రి మందు ప్రభావం వల్లనో ఏమో అమ్మగారు కూడా లేటుగానే నిద్రలేచింది. రాత్రి ఆమె అన్న మాటలు నా చెవిలో గింగిర్లు తిరుగుతూనే ఉన్నాయి. నిజంగానే టీ కొట్టు దగ్గర ఉన్నవాడిని కోరుకుంటుందా? నేను అతన్ని వెంట పెట్టుకుని తేవాలా? అయితే ఈ రాత్రికి వనజమ్మ అతనితో. ఒకవైపు కుతూహలం, మరోవైపు తప్పు జరగబోతుందన్న న్యూనత. అయినా పెద్దోళ్ల ఇళ్లలో ఎన్ని వింతలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు, అడగక్కర్లేదు. మధ్యాహ్నం భోజనం చేస్తుండగా అమ్మగారు మళ్ళీ ఆ విషయం కదిపింది. నే చెప్పింది ఏం చేస్తున్నావు? రానియండమ్మా, మళ్ళీ అతను రావాలిగా. వస్తాడు తప్పకుండా. మీకెలా తెలుసు? అమ్మా నాన్న ఊరెళ్ళడం చూశాడు. అందుచేత మనమే చొరవ చూపే వరకు నిద్రాహారాలుండవు అతనికి. అమ్మగారేం తక్కువ తిన్నట్టు లేదు. ఈ 4 రోజుల్లో అతన్ని బాగా అంచనా వేసినట్టుంది. అనుకున్నట్టుగానే సాయంత్రం 6 గంటలప్పుడు వాడు తేలికుట్టిన దొంగలా వచ్చాడు. టీ కొట్టు దగ్గర కొద్దిసేపు తచ్చాట్లాడాడు. అతడి దొంగచూపులు ఉండి ఉండి బంగ్లాని కనిపెడుతున్నాయి. అమ్మగారు మంగళస్నానం చేసిన కొత్త పెళ్లి కూతుర్లా తయారైంది. నా చేత సన్నజాజులు కోయించి జడనిండా తురుముకుంది. బెడ్రూమ్లో పాత దుప్పట్లు తనే తీసి కొత్తవి పరిచింది. పెర్ఫ్యూమ్ పరిమళాన్ని ఒంటికి పూసుకుంది. మనువాడినోడు వదిలేసి మనసుకు నచ్చినోడు దొరక్క ఇన్నేళ్ల విరహవేదన. నిస్తేజమైన నిస్సారమైన యవ్వన సేద్యానికొక కొత్త ఏరువాక. నేను రెడీ, ఇక నీ పని కానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎప్పుడూ లేనంత టెన్షన్ నాలో. కాళ్ళు వణికేస్తున్నాయి ఆ ముక్కు మొహం తెలియని మనిషిని పరిచయం చేసుకోవడానికి. నేనెంతో శ్రమపడకుండానే విషయం కొలిక్కి వచ్చింది. అతను విషయం పసిగట్టాడు. వెకిలి నవ్వొకటి నవ్వి వెనుకే నడిచాడు. అమ్మగారు బాల్కనీ గది నుంచి కిందికి రాలేదు. నేను అతన్ని మెట్లెక్కించి గది దగ్గరికి తీసుకెళ్లాను. మరుక్షణమే ఆ గది తలుపులు మూసుకుపోయాయి. లోపల ఏం జరుగుతుందోనన్న ఆరాటం నాలో విచక్షణను చచ్చింది. ఆ రూమ్ సీలింగ్ కిందుగా వెంటిలేటర్ మూలగా నిచ్చెన కనిపించాయి. వణుకుతున్న కాళ్ళతో నిచ్చెన వేసి
అట్టే వెంటిలేటర్ నుంచి తొంగి చూశాను. వాళ్ళ మధ్య మాటలైనట్టు లేవు. ఉన్నట్టుండి ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకున్నారు. ముద్దులు కురిపించుకున్నారు. ఆ తర్వాత చల్లారారు. చందమామ పున్నాగ చెట్టును అల్లుకుపోయినట్టు ఉందక్కడ దృశ్యం. నా నరాల్లో రక్తం పొంగింది. కోరిక రెక్కలు తొడిగి పురులు విప్పింది. పక్కనే నా మొగుడుంటే రాత్రి తెల్లవార్లు వాడి కౌగిట్లో కరిగిపోవాలన్న ఉద్రేకం. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. అమ్మగారు కోరుకున్న ఆ పురుషుడు బాగా దీటైనవాడే, అందంలోనూ ఆకారంలోనూ. అవును మరి, అవతలి వాళ్లలో ఏ ఆకర్షణ లేనిదే ఇట్టాంటి చీకటి కలయికలుంటాయా? కళ్ళు పెద్దవి చేసి మరీ కొంచెం ముందుకు జరిగాను, ఇంకా ఏం జరుగుతుందోనని. ఉన్నట్టుండి ఆ గదిలో లైటారిపోయింది. ఉద్వేగపు అంచుల్ని తాకిన కోరికల కెరటాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. మద్యం నుంచి పుట్టిన మత్తు, కోరికల నుంచి పుట్టిన సెగ ఒక పట్టాన విడిచిపెడతాయా? ఒకే రాత్రి అనుకున్న అనుభవం రోజురోజుకి హద్దుల శిఖరాలు తాకుతుంది. ఇది ఏ పరిణామానికి దారితీస్తుందో అంతుపట్టకుండా ఉంది. సరిగ్గా ఎవరికంటైతే పడకుండా దాచాలనుకున్నానో వారికంటే పడింది. వనజమ్మ అమ్మా నాన్న వచ్చే సమయానికి చందమామ, పున్నాగ చెట్లు దృశ్యం వారి కంటపడింది. ఇంట్లోకి వచ్చిన తను తన దారిన తల వంచుకుని వెళ్ళిపోయాడు. వనజమ్మ మాట్లాడకుండా తప్పించుకుంది. జరిగిన అపరాధానికి బేజం వేసిన దోషిగా పెద్దల ముందు నేను. ఏమే రత్తాలు, నువ్వు చేసిన పని నీకు సబబుగా అనిపించిందా? పాత సినిమాల్లో జగ్గయ్య స్వరంలా ధ్వనించింది బాబుగారి కంఠం. పిచ్చిమొహమా, తప్పేదో చేసిన దానిలా తలదించుకుంటావెందుకే? ఈ నెల నుంచి నీ జీతం 500 పెంచుతున్నా. అంతేకాదు, మీ ఇంట్లోకి కావలసిన పప్పు ఉప్పు అన్నీ ఇక్కడి నుంచే తీసుకెళ్ళు అని బాబుగారు మేడ మీదకెళ్ళిపోయారు. నా మొహంలో ఆశ్చర్యం, అంతకు మించిన ఆశ్చర్యం మరొకటి తెలిసింది. ఇన్ని రోజులు వనజమ్మగారు గడిపింది 5 ఏళ్ల క్రిందట తనని వదిలేసి వెళ్ళిన భర్తతోనేనని. ఆ తర్వాత నేనెప్పుడూ నిచ్చెనేసుకుని వెంటిలేటర్ దగ్గరికి వెళ్ళే సాహసం చెయ్యలేదు.